వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి, కామరాజుపేట గ్రామాల్లో కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్వి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ మరియు ఎస్ఐ నాగమణి తన సిబ్బందితో కలిసి దాడి చేసి 200 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోడి కత్తులు తయారు చేసే మిషన్ మరియు కోడి కత్తులు తయారు చేస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు సిఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ గోకవరం మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏం చేయాలంటే తయారు మెసేజ్ పెట్టేసి వచ్చారా కర్మాగారం లాంటి దాని మీద ఈ రోజున గోకవరం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు, పిఎస్ఐ గారు మరియు సిబ్బందితో దాడి చేసి 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారుగా 200 కోడి కత్తులు, అదేవిధంగా కోడి కత్తులు తయారు చేసేందుకు ఉపయోగించేటువంటి యంత్ర సామాగ్రిని, ఇంకా ఆ మెటీరియల్ని, ఐరన్ ప్లేట్స్, దానికి కావాల్సినటువంటి ఇతరితర వస్తువులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి మీద 3 మీద 3 కేసులు నమోదు చేసి వీళ్ళని కోర్టులో హాజరుపరుస్తాము. వారు చేదులూరి వీరబాబు, సూరంపూడి కోటేశ్వరరావు మరియు వేములూరు నాగేశ్వరరావు, వీళ్ళ 3 వీళ్ళని కోర్టులో హాజరుపరుస్తాము. వీరి మీద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తాము. దీన్ని పురస్కరించుకుని సంక్రాంతి సందర్భంగా ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా, ముఖ్యంగా కోడి పందాలు, జూదాలు ఆడినా వారి మీద తగు చర్యలు తీసుకుంటాము. మరియు ఇలాంటి తయారీ ఏదైనా కత్తులు కానీ బర్రెలు కానీ ఉన్నా వాళ్ళ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. మన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ క్రీడలైనటువంటి వాలీబాలు, కబడ్డీ ఇటువంటి క్రీడల్ని ప్రోత్సహించాలని, ముఖ్యంగా మహిళా సోదరీమణులందరికీ కూడా ముగ్గులు పోటీలు అలాంటివి ఏర్పాటు చేయాలని చెప్పి గ్రామ పెద్దల్ని, ఈ ప్రాంత పెద్దలందరినీ కూడా కోరడం జరుగుతుంది.